ఎట్టకేలకు ఏది ఏమైనా కానీ రుణమాఫీ అనేది రేపు 18వ తారీఖు ₹1,00,000 రూపు రుణమాఫీ అయ్యే అవకాశం ఉందని చెప్పి మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, సీఎం అందరు కలిసి చెప్పడం జరిగింది. కానీ ఈ రుణమాఫీ చేసిన తర్వాత రుణమాఫీ లబ్ధిదారులు సాయంత్రం ఈవినింగ్ టైంలో పొందకముందుకే ఈవినింగ్ లోపలనే వేదికలు నిర్వహిస్తారంట. అంటే నాకు పైసలు వచ్చినాయి, నేను బాగానే ఉన్నా, సంతోషంగా ఉన్నా అని చెప్పడానికి. చేసేది గోరంతా, చెప్పుకునేది కొండంత. పబ్లిసిటీ పిచ్చి అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏ స్థాయిలో ఉందో ఈ వేదికలు నిర్వహిస్తున్నామని చెప్పడంలోనే మనకు అర్థమైపోతుంది. వాస్తవానికి రుణమాఫీ చేసి ఒకే ఒక మీటింగ్ పెట్టవచ్చు, ఎక్కడనో ఒక చోట పెట్టవచ్చు, టీవీలను ఎక్కడైనా అనౌన్స్ చేయొచ్చు. కానీ అలా చేయకుండా అన్ని ఊర్లలో దాదాపుగా ఊరూర సుమారుగా ఒక 10 గ్రామాలకు ఒక వేదిక లెక్కన నిర్వహించి అడ్డగోరి అక్కడ డబ్బులు తగలబెట్టి వాళ్ళతోని ఇంటరాక్ట్ అవుతారంట. ఇది ఎంత అప్రజాస్వామికం అంటే ప్రజాధనాన్ని విచ్చలవిడిగా లూటి చేయడానికి ఈ కాంగ్రెస్ నాయకులు డంబాచారం, వాళ్ళ కదా సాధించేది గోరంతా, చెప్పుకునేది కొండంతలాగా ప్రతి విషయాన్ని బాగా ఎలివేట్ చేసి ఆకాశానికి ఎత్తి చూపించడం జరుగుతుంది. ఒకటే రోజులో ఎంతమందికి రుణమాఫీ అవుతుందో అది భగవంతుని కెరక. అది ఎంతమందికి ఇస్తారో ఎవరో వాళ్ళకి సంబంధించి. ఇప్పుడు వేదికలు నిర్వహిస్తారు అంటేనే దాని అర్థం ఏంటంటే అదొక బోగస్. ఆ వేదికలలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను పిలిచి వాళ్ళతోని మాకు వచ్చినాయి అని అన్ని చోట్ల చెప్పించి అంత తూతూ మంత్రంగా కథ నడిపిస్తారన్నట్టు. దీనికోసం ఈ తూతూ మంత్రం కోసం ఈ రుణమాఫీ కార్యక్రమం, వేదికలు నిర్వహించే కార్యక్రమం ఎత్తుకుంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం.